డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఏబి వెంకటేశ్వరరావు గారికి టీడీపీ పార్టీ మీద చాలా కోపం వచ్చింది. ఆయన నిన్న ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్టు ప్రకారంగా కనుక చూస్తే, నేను ఏ విషయం మీదైనా చర్చకు సిద్ధమే, అలా కాదని మీరు నా వ్యక్తిగత దూషణకు గనక పాల్పడ్డారు అని అంటే విషయం చాలా దూరం వెళ్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి అని ఆయన ఒక పోస్టింగ్ని, ఆయన మీద చేసిన ఒక వీడియోని కూడా పోస్ట్ చేస్తూ నిన్న ఫేస్బుక్లో ఆయనకున్న ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చారు. అసలు ఏబి వెంకటేశ్వరరావు గారంటే చంద్రబాబు నాయుడు గారికి పెట్లాంటి వాళ్ళు. ఆయన గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో పెద్ద స్కాములు చేశారని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేసింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన టీడీపీ పార్టీకి దగ్గరగా ఉంటారు అనే ఒక పేరుతోటి, సాకుతోటి ఆయన వేధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. 5 సంవత్సరాల పాటు ఆయన ఏ రకంగా వేధించారో అందరినీ చూసాం. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్ అనే పేరుతోటి ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా రకాలుగా, అంటే జగన్ చేత బాధింపబడిన బాధితులందరి దగ్గరికి తిరుగుతూ ఆయన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానియకుండా చేస్తున్నాడు అంటే, ఇక మిగిలింది టీడీపీయే కదా, వీళ్ళకే కదా ఉపయోగం, కూటమికి ఉపకరించే పనులే చేస్తూ ఉన్నాడు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంటే, ఈ రోజున ఇదే టీడీపీ పార్టీ మీద ఏబి వెంకటేశ్వరరావు గారికి కోపం ఎందుకు వచ్చింది? అసలు ఇలాంటి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏ విషయం మీద ఏం మాట్లాడితే వీళ్ళు దాన్ని వివరిస్తూనో లేకపోతే దాని మీద కౌంటర్ వీడియోలుగానో టీడీపీ పార్టీ ఆఫీసులో నడిపే ఛానల్స్ అని కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారంటే అంత పని ఎందుకు జరిగింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇక మన కుండబద్దల్ ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏమిటంటే, నా ఛానల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నోటిఫికేషన్ల రూపంలో నా వీడియోలు మీ దాకా చేరే అవకాశం ఉంటుంది. దీని మీద సబ్స్క్రిప్షన్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన నాకు ఆర్థికంగా లాభం వచ్చేది కూడా ఏం లేదు. కాకపోతే ఈ వీడియోలు వైరల్ అవటానికి కానీ, లేకపోతే ఈ వీడియోలు ఎక్కువగా వ్యూస్ రావటానికి కానీ ఉపకరిస్తుంది. దాని మూలాన కొంత ఆర్థిక సహాయం నాకు జరుగుతుంది. ఈ ఒక్క విషయంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే, ఏబి వెంకటేశ్వరరావు గారంటే అసలు తెలుగుదేశం పార్టీకి పెట్ అన్నట్టుగా ఆయనకి పేరు పడిపోయింది. గతంలో ఆయన చేసిన పనులు కావచ్చు, మళ్ళీ తిరిగి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకు కూడా కావచ్చు. కాకపోతే టీడీపీ పార్టీ కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద కొద్దిగా గొప్ప కోపం ఉన్నట్టుగానే కొంత కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితులు అయితే అలాగనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన సస్పెండ్ కాబట్టం కానీ, కోర్టుల చుట్టూతా తిరగటం కానీ, ఆయన్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగితే దాంట్లో కూడా ఆయన చాలా అంశాల్లో స్వయంగా పోరాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఎత్తి చెప్పారు. నాకే చాలా నష్టం జరిగింది, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9 నెలల పాటు చెప్పులరిగేలాగా ఈ పెద్దల చుట్టూతా తిరిగితే తప్ప నా మీద డిపార్ట్మెంటల్గా ఉన్న ఎంక్వైరీని ఎత్తేయటం జరగలేదు. ఇంకా నాకు పెన్షన్ తాలూకు చాలా డబ్బులు రావాల్సి ఉంది, అవి కూడా ఇంకా రాలేదు. అలాంటిది నేను ఏదైనా ఒక విషయంలో నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను అని అంటే మన కొద్ది రోజుల కిందట ఈ బనకచెర్ల అంశం మీద ఒక మీటింగ్ జరిగిన దాంట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు బనకచెర్ల మీద తనకున్న అభిప్రాయాన్ని చెప్పారు. ఇది ఒక పెద్ద గుదిబండ లాంటి ప్రాజెక్ట్ అనో, లేకపోతే దీనికి ఎక్కువ ఖర్చు పెట్టడం మూలాన ఇది అంతగా ఉపయోగపడేది కాదనో ఆయనకున్న అభిప్రాయాన్ని ఏదో వెలిబుచ్చారు. కాకపోతే మరి ఈ ప్రభుత్వం అయితే ఈ బనకచెర్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే ఇప్పుడు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటల మీద కూడా టీడీపీ పార్టీ దీంట్లోనే నడిచే చైతన్య రథం అనే యూట్యూబ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన సత్యమూర్తి గారిని పిలిచి మరి అందులో ఒక చర్చా కార్యక్రమం ఒకటి పెట్టారు.
ఒక 30 నిమిషాల పాటు ఉన్న ఆ వీడియోను కూడా మరి ఏబి వెంకటేశ్వరరావు గారు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి మరి ఇందులో ఉన్న వ్యాఖ్యలు మొత్తం చాలా చౌకబారుతనంగాను నేలబారుతనంగాను ఉన్నాయి. ఇందులో ఏ అంశం మీద మాట్లాడాలన్నా నేను సిద్ధంగానే ఉన్నాను. ఇంకా అందులో సత్యమూర్తి గారు మరి కొన్ని మాటలు అన్నారనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు మరి ఏబి వెంకటేశ్వరరావు గారు. అందులో ఆయన ఏదో గట్టిగా పదవి ఆశించి ఒక పెద్ద ఉన్నత స్థానం ఒకటి ఆశించి ఆయన భంగపట్టం మూలానే ఇలా మాట్లాడుతున్నాడు అనే మాటలు కూడా వాడినట్టుగా కొంత అందులో కనిపిస్తానే ఉంది. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ ప్రభుత్వం కూడా ఒక ఆఫర్ ఇచ్చింది, ఒక పదవిని ఆఫర్ చేశారు. కాకపోతే దాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు తీసుకోలేదు. కాకపోతే ఆ రోజున కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. ఇది ఆయన స్థాయికి తగిన పదవి కాదనో, ఆయనకి ఇంకా పెద్దది ఏదో ఇవ్వాలనో ఇలాంటి ఒక చర్చ జరిగింది. ఆ విషయంలో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు తన అభిప్రాయాన్ని ఏమి బయటకు చెప్పకుండా ఆయన స్తబ్దుగానే ఉన్నారు. ఎందుకంటే అది ఒక పర్సనల్ విషయం కాబట్టి దాన్ని వెలిబుచ్చాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో. అందుకని పదవి తీసుకోలేదు, దాని మీద ఆయనకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన దాన్ని మొత్తం అది ఆయన పట్టించుకోకుండా వదిలేయటం మూలాన కాలయాపన జరగటం మూలాన మళ్ళీ తిరిగి వేకెంట్గానే ఉంది. ఇక ఈ బనకచర్ల అంశం మీద జరిగిన ఒక మీటింగ్లో ఏబి వెంకటేశ్వరరావు గారు పాల్గొని తనకున్న అభిప్రాయాన్ని చెప్పారు. కాకపోతే ఇందులో జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఏమంటారంటే ఆయన ఏమన్నా జలవనరుల నిపుణుడా ఇలా చెప్పటానికి అని అంటే, ఎవరికున్న అభిప్రాయం కానీ ఎవరికున్న అవగాహన కానీ ఏ మనిషికైనా సరే నిపుణులు ఎక్కడి నుంచి తయారవుతారండి? ఆ విషయం మీద పరిజ్ఞానాన్ని తెచ్చుకున్న వాళ్ళు, ఆ విషయం మీద చదువుకున్న వాళ్ళు తమ అభిప్రాయాల్ని గట్టిగా వెలుబుచ్చితే దానికి ప్రతిగా వచ్చేవి ఆన్సర్లు ఏమైనా వస్తే మన విషయంలో ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుని మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించుకునే దాంట్లోనూ ఇలాగనే నిపుణులు తయారయ్యేది. అలాగనే ఒక సీనియర్గా ఉన్న ఆయన ఆ పోలీస్ డిపార్ట్మెంట్లోంచి రిటైర్ అయిపోయినప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్ అయితే తెలియకూడదనే అంశం ఏదైనా ఉందా? సత్యమూర్తి గారికి మాత్రం ఆయన సీనియర్ జర్నలిస్టు చాలా అంశాలని పరిశోధించటం మూలాన ఆయన ఆ వీడియోలో కూడా ఈ బనకచర్ల వల్ల ఉన్న ఉపయోగాన్ని కానీ ఏ రకంగా చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చాలా వివరించారు. అలా వివరించడానికి ఆయన కూడా ఏం జనవనరు నిపుణుడేం కాదు కదా. కోర్స్ ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ కాకపోతే నాకున్న అవగాహన నాకున్న విజ్ఞానాన్ని చెబుతున్నానని అన్నాడు. అలాగని ఈయన కూడా చెప్పుంటారు. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న సంఘటనల మూలాన టీడీపీ పార్టీకి ఏబి వెంకటేశ్వరరావు గారి మధ్య పొరపచ్చాలు రావటం జరిగింది. ఈ రోజున అది బహిర్గతం కూడా అయ్యే స్థాయికి వచ్చింది అని అంటే, ఈ టీడీపీ పార్టీని ఎవరైతే కొమ్ముగాస్తున్నారు అని పేరున్నారో అలాంటి వాళ్ళందరూ చిన్నగా వీడిపోతారా? ఎందుకంటే ఈ అంశం ఇక్కడే కాదు, దీనికంటే ముందు ఒక సామాజికవేత్త అయిన ఇలాగనే అనాలిసిస్ చేసే సువేరా గారు కూడా ఈ టీడీపీ పార్టీ మీద ఒకంత గరం అయ్యారు ఆ రోజున. ఆయన ట్రోలింగ్ చేసే అంశంలో కానీ అసలు ఈ ట్రోలింగ్ అనే జబ్బుని టీడీపీ పార్టీ కూడా అంటించుకోవటం, వాళ్ళు కూడా ఇదిగో ఈ సోషల్ మీడియాలో ఇంతకు ముందు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు మనకేం పనికొచ్చే పనులు చేశారనేది కూడా చూడకుండా ఒక చిన్న వ్యతిరేకమైన పోస్ట్ పెట్టగానే దాని మీద విస్తృతంగా ట్రోల్ చేసేయటం ఇలాంటివన్నీ జరుగుతుంటే శత్రువులు ఎక్కడి నుంచో పుట్టరండి, మనమే తయారు చేసుకుంటాం, మనమే వాళ్ళని పెంచి పోషిస్తాం అన్నట్టుగా లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.